ఏపీలో సంస్థాగత బలోపేతంపై బీజేపీ దృష్టి సారించింది. రాష్ట్రంలోని 28 జిల్లాలకు కొత్త జిల్లా ఇన్ఛార్జీలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయడమే ఈ నియామకాల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బూత్ కమిటీల బలోపేతం, సభ్యత్వ నమోదు, పార్టీ విస్తరణ, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజా సమస్యలపై ఉద్యమాల సమన్వయం వంటి కీలక బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జీలు నిర్వహించనున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణంలో భాగంగా మా యొక్క 3 సంవత్సరాల కాలఖండంలో ప్రతి మండల అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే జాతీయ అధ్యక్షుడు మార్పు అనేది అనివార్యం. ఆ విధంగా ఒక పరంపర ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నితిన్ నవీన్ గారిని రేపు తిరిగి ఎన్నుకునే విధంగా నామినేషన్ల ఘట్టం ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఏదైతే మా జాతీయ కౌన్సిల్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మద్దతును తెలియజేసే విధంగా ఆయన నామినేషన్ పత్రాన్ని ఇవాళ విజయవాడలో పూర్తి చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మా జాతీయ కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఈ యొక్క నామినేషన్ పత్రాన్ని ఇవాళ పూర్తి చేసి ఇవాళ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మీ అందరం కూడా రేపు పెద్ద డెలిగేషన్ ఢిల్లీ వెళ్ళబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ భవన్లో రేపు 12:30కి సమావేశమే. ఆ యొక్క నామినేషన్ పత్రం తీసుకెళ్లి మా కేంద్ర కార్యాలయంలో నితిన్ నవీన్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆ నామినేషన్ దాఖలు చేయబోతున్నాం. 20వ తారీఖు అఫీషియల్గా జాతీయ అధ్యక్షుడిగా మా నితిన్ నవీన్ గారు ఆయన డిక్లేర్ కాబోతున్నారు. ఆ విధంగా పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిగా తన కార్యకలాపాలు ప్రారంభించుకుంటారు. 21వ తారీఖు మా యొక్క జాతీయ కౌన్సిల్ సమావేశాలు